పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో ఇది ఈ సంవత్సరానికి మొదటి విశ్రాంతి దినము. ఈ రోజున మరొకసారి ఆయన పరిశుద్ధ పాదాల చెంత నిలబడే కృపను ప్రభువు మనకి ఇచ్చాడు. ఇది ఆయన దయా సంకల్పం. హల్లెలూయా. ఈరోజు కూడా ఇక ఆరాధనకి ఎవరైనా రాకపోతే ఇక మనం చేసేది ఏమి లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఇది సంవత్సరానికి మొదటి విశ్రాంతి దినం. హల్లెలూయా. దేవుని ప్రియులారా, నిత్యము ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యముల గురించి, ఆత్మ సంబంధమైనటువంటి ఆధిక్యతల గురించి, ఆత్మ సంబంధమైనటువంటి దిద్దుబాటు గురించి, ఆత్మ సంబంధమైనటువంటి పశ్చాత్తాపం గురించి, ఆత్మ సంబంధమైనటువంటి బహుమానాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. హల్లెలూయా. దాదాపు మన మందిరంలో వినబడే మాటల్లో ధైర్యంగా ఒక మాట మనం చెప్పొచ్చు. 85-90% మన మాటలన్నీ కూడా ఆత్మీయ జీవిత పరిపక్వత, పురోగతి గురించిన మాటలే ఉంటాయి. హల్లెలూయా. భౌతిక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని కానీ, భౌతిక సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని కానీ, భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధిని కానీ మనం పెద్దగా పరిగణలోనికి తీసుకోం ఎక్కువ శాతం. ఎందుకంటే మనము ఉపదేశ క్రమములో అపోస్తులుల బోధ యందు కట్టబడుచున్న సంఘమై ఉన్నాము. హల్లెలూయా. ఇదే క్రీస్తు ప్రభువారి చెంతకు వచ్చి ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న సంఘాలు అనేకములు ఉన్నాయి. ఈరోజు పొద్దున్నే మా ఫ్రెండ్ పాస్టర్ గారు ఒక వీడియో పంపించారు. ఆ వీడియో చూస్తే నాకు అసలు మొత్తం అన్ని వదిలిపెట్టి ప్రపంచం భూమి వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకంటే అంత దారుణంగా ఉన్నాయి కొన్ని సంఘాలు చూస్తుంటే. చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. హల్లెలూయా. ఏదేమైనా మనమైతే ఉపదేశ క్రమములో కట్టబడుతున్నాము. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నేను చిన్న మాట చెబుతాను. చాలా సార్లు మన సంఘస్థులు, మరి మీరు బాధపడతారు లేదు కానీ మా వాళ్ళు అయితే బాధపడతా ఉంటారు. దేనికి బాధపడతారంటే, పాస్టర్ గారు వాళ్ళు యేసుప్రభు అంటారు, మీరు యేసుప్రభు అంటారు కదా, వాళ్ళు మందిరానికి వెళ్తారు, మేము మందిరానికి వస్తున్నాం కదా, మరి మనకెందుకండి ఎంత ఖచ్చితంగా చెబుతారు మీరు, మన దగ్గర ఎందుకండి ఎంత ఆంక్షలు పెడతారు మీరు, మన దగ్గర ఎందుకండి ఎంత కఠినమైనటువంటి బోధ చేస్తున్నారు మీరు అంటారు. వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారి మార్గం పూర్తిగా సరిగ్గా జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే ఆ మార్గం ఇరుకైన మార్గమే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పాత నిబంధనలో ప్రభువు నమ్ముకుని భౌతికంగా ఆశీర్వదించబడ్డారు వారు. క్రొత్త నిబంధనలో ప్రభువు నమ్ముకుని భౌతికంగా అన్ని కోల్పోయారు వాళ్ళు. మీరు ఒక మాట ఆలోచించండి. పాత నిబంధన మొత్తం చదివితే మొదటి నుంచి ఆఖరి వరకు నీ పిండి పిసుగు తొట్టి, నీ నూనె బుడ్లే కనపడతాయి మొత్తం. క్రొత్త నిబంధనకు వచ్చి చూడండి, జ్యేష్ఠుల సంఘం కనపడుద్ది, అతిశయ కిరీటాలు కనపడతాయి, మహిమ కిరీటాలు కనపడతాయి, తెల్లని వస్త్రాలు కనపడతాయి. అక్కడ పరలోక రాజ్యములో జయించిన వారికి ఇవ్వబడే మహా గొప్ప బహుమానాలు కనపడతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడో 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 అరాకొర్రా మాట్లాడుతూ ఉంటారు అపోస్తులు. మీ భౌతిక సంబంధమైన లేకపోతే ఇక లోకపరమైనటువంటి ఈ అవసరాలు తీరుస్తాడు, ఈ కష్టాలు పోగొడతాడు, ఎక్కడో ఒక చిన్న మాట అంతే.
ఎందుకంటే కృప యొక్క నీడ, కృప యొక్క ఛాయ కాదు, కృప యొక్క సంపూర్ణతను మనం అనుభవిస్తున్నాము. కాబట్టి మనోనేత్రములు వెలిగించబడినందున, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మనము గ్రహించినందున, ఇక లోక సంబంధమైన అవసరములు ఆ మహిమ అక్కరల ముందు ఎందుకు పోల్చతగినవి కాదు అని గుర్తించినందున, ఆత్మ సంబంధమైన వాటిని, ఏవి మాన్యమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి శ్రేష్టమైనవో ఎరిగిన వారమైనందున, వాటి మీద ధ్యాస నిలుపుచున్నందున, ఇక లోక సంబంధమైనవి ప్రభువు చిత్తానుసారముగా వాటి కాలమందు అవి వాటంతటవే సమకూర్చబడతాయి అనే నిశ్చయత కలిగిన వారమై ఉన్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఎవడైనా మనకంటే తక్కువ చదువుతున్నాడని ఆయన చూసి బాధపడిపోవడం కానీ, చిన్నప్పుడు అంతా బాధపడిపోతానే ఉండేవాడిని ఎల్కేజీ వదిలిపెట్టి వచ్చినందుకు. ఎందుకంటే ఎల్కేజీలో చాలా బాగుంటుంది, ఎల్కేజీ చాలా బాగుంటుంది. అది అనుభవిస్తా చదివితే ప్రశాంతంగా ఉంటుంది. వర్క్ ఉండదు, కొట్టే టీచర్లు ఉండరు, ఏడిస్తే ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారు. పద్దాక అనుకుంటా ఉండేవాడు. నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఎల్కేజీ బాగుండేదిరా, ఇంత పెరిగాం కానీ 10th క్లాస్కి వచ్చినా నచ్చలేదు అనుకోండి. కానీ మనకంటే కింద స్థాయిని చూసి ఈ రోజు కూడా పై స్థాయి నుంచి మన కిందకి పడిపోకూడదు కదా. హల్లెలూయా. అందుకని ఆత్మీయ జీవితంలో, అందుకని అపోస్తలులు మాట్లాడిన రీతిగా అపోస్తలుల బోధలో మనం కట్టబడుతున్నాం, సంపూర్ణ అనుభవంలో, ఉపదేశ క్రమంలో మనం కట్టబడుతున్నాం. హల్లెలూయా. నేను మాట చెప్పిన, ఇంకా మనం పూర్తిగా ఉపదేశ క్రమానికి పూర్తిగా అప్పగించబడలేదు. పూర్తిగా అప్పగించుకోవాలంటే ఆ ఉపదేశ క్రమం ఇంకా 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 చాలా లోతుంది, చాలా లోతుంది. ఉపదేశ క్రమం మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సరే, సంవత్సరం అంతా ఎలాగో ఆత్మ సంబంధమైన వాటిని చూస్తున్నాం కాబట్టి ఈరోజు మీ అందరి కోసం భౌతిక సంబంధమైన ఐశ్వర్యం గురించి మాట్లాడుకుందాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యానికి, భౌతిక సంబంధమైన ఐశ్వర్యానికి తేడా ఏంటి? ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం అంటే అంతా పరలోక రాజ్యం మీద ధ్యాస, అంతా ప్రార్థన మీద ధ్యాస, అంతా ప్రార్థనా ధనం ఉండాలి, వాక్య జ్ఞానం ఉండాలి, పరలోకంలో మన స్థానం బాగుండాలి. ఇటువంటివి ఆత్మ సంబంధమైన ధనాలు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. మరి భౌతిక సంబంధమైన ఐశ్వర్యం అంటే, ఒక మాట చెబుతా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే నీ మొదటి ధ్యాస పరలోకం. యేసు ప్రభు వారు తప్ప వేరెవ్వరు దాన్ని ఇవ్వలేరు. డబ్బు ఎక్కడైనా దొరికిద్ది, ఆరోగ్యం ఎక్కడైనా దొరికిద్ది, మిగతా అన్ని దొరికేస్తాయి. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే మన మొదటి ధ్యాస ఏమై ఉండాలి? మన పాపాలు క్షమించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలడు అని నమ్మాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తర్వాత మనం ఆలోచించి నేర్చుకోవాల్సిన ఇంకో మాట ఏంటంటే, మరి ఆయన దగ్గరికి వస్తే ఒక్క పరలోకమేనా, భూమి మీద ఏమి ఇవ్వడానికి ఇస్తాడు. స్వార్థంలో ఒక చోట రాయబడతా ఉంటది, ఏ విధమైన లోభమునకు మీరు లోబడకండి, ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మన దగ్గర చేతి నిండా డబ్బు రావడం, లేకపోతే మన చుట్టూ మనుషులు చేరడం, ఇవన్నీ మనకి క్షేమం కాదు అని చెబుతూనే ప్రభువు వారు మనకి కావలసిన ఇహలోక సంబంధమైన అక్కరలు కూడా ఆయనే తీరుస్తానని చెబుతున్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? ఈ రోజున ఫిలిప్పీ పత్రికలో మనం చదివినట్లుగా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో ఆయన మన ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాటి మీద ధ్యాస ఉంచమని చెబుతూనే, పరలోక సంబంధమైన వాటి గురించి ఆలోచించమని చెబుతూనే, నిత్య జీవం మీదే మీ పూర్తి యొక్క ఆలోచన ఉండాలని చెబుతూనే, ఆయన ఈ భూమి మీద ఏమి ఇవ్వడా, మరి భౌతికమైన ఈ జీవితంలో ఏమి ఇవ్వడా మరి అంటే కాదు, ఇక్కడ కూడా మన ప్రతి అవసరాన్ని ఆయన మహిమైశ్వర్యము చొప్పున తీర్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు, ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు. సరే, ఈ భూ సంబంధమైన ఐశ్వర్యం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సంవత్సరానికి మొదటి విశ్రాంతి దినం కాబట్టి మొదటగా ఐశ్వర్యంతో మొదలు పెడదాం. హల్లెలూయా. దేవుని ప్రియులారా, భూ సంబంధమైన ఐశ్వర్యం లేకపోతే మన అక్కరలు,
వాటన్నిటినీ ప్రభువారు తీర్చగలరు, ఆయన తీరుస్తాడు అని ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు దైవజనుడు మాట్లాడుతూ అంటున్నాడు. సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఈ సంవత్సరం మన అవసరాలు ఏమై ఉంటాయి అంటారు? ఏంటి, ఏమి లేవా? అన్నిటికంటే దిగులు పడి కూర్చోవడమే. మరి ఏం కోల్పోయారో, ఏం పోగొట్టుకున్నారో కానీ దిగాలుగా బెట్మొహం వేసుకుని అలా కూర్చొని ఉంటామేనా? అమ్మో, అబ్రాం గారు చాలా దూరం వెళ్ళారు. ఈరోజు అది వద్దు, ఈరోజు అంతా భౌతిక ఆశీర్వాదం, భౌతిక దీవెనలు ఈరోజు. ఏంటమ్మా అమ్మా? ఆరోగ్యం, ఓకే. ఇంకా భౌతికంగా, సరే ఆత్మ సంబంధంగా నేనేం అడగట్లేదు. ఈరోజు మీకు అన్ని భౌతికమైన మాటలే చెబుతా. బాగా క్షమించండి, ఆత్మ సంబంధమైన మాటలే. భౌతిక సంబంధమైన దీవెనల గురించి మాట్లాడదాం. భౌతిక సంబంధమైన దీవెనలు ఏం కావాలి, మన అవసరాలు, మన దీవెనలు ఏంటి? ఆరోగ్యం ఒకటే. ఇంకా అన్నీ దేవుడు పొరపాటున, ఇగో మీకు విషయం చెప్పమంటారా? కొన్నిసార్లు మనకు తెలియకుండా మనం చేసిన వాటికి దేవుడు ఆమెనంటాడంట. ఆయనకి చెప్పండి అని అంటే, పోనీ పిచ్చుండో ఎచ్చుండో నేను కూడా ఆయన పోనోడే కదా, పోనీ చెప్పండి అమ్మా అంటే దేవుడు ఆమెనంటాడన్నా ఆలోచన కూడా లేకుండా కూర్చున్నారు. ఆయన కూడా వెళ్ళిపోతాడు. వెళ్తా నాకు ఎందుకు, వీళ్ళకి పాపం అన్నీ గట్టిగానే ఉండట్టుండి అనుకుంటాడు. ఏవా ఆరోగ్యం, పంటల్లో బాగుండాలి, పని పాటలు బాగుండాలి. ఇంకా ఉపవాస ప్రార్థనలు పెట్టిన అంశాలన్నీ నెరవేరాలి. ఇంకా అవసరాలన్నీ తీర్చబడాలి. నేను చెప్పనా, నేను రాసుకున్నాను చెప్పనా? ఒకటి, అది వాగ్దానాలు నెరవేర్చబడాలి. నేను చెబుతా మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా నేను కొన్ని రాసుకొచ్చా. ఒకటి, మనకు భౌతికంగా కావాల్సినవి చెబుతా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అవి కపాలను అడిగితే అవి అంటే చెప్పరు, ఎట్టాగో ఏనా చెప్తారు కానీ. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకటి, సమాధానం, ప్రశాంతత, నెమ్మది కావాలి ఇంట్లో. ఆశీర్వాదాల్లో మొదటిది, భౌతిక సంబంధమైన దీవెనలో మొదటిది మన ఇంటి నిండా నెమ్మది, సమాధానం, ప్రశాంతత, సంతోషం కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండవదిగా మీరు అన్నట్టే ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి. మూడవదిగా మన పని పాటల్లో కానివ్వండి, మన ప్రయాణాల్లో కానివ్వండి, దేవుడి కాపుదల కావాలి. మనం ఏ పని మొదలు పెట్టినా సరే వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం ఉండకూడదు. ప్రతి దాంట్లో విజయం మనం పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచిగా హల్లెలూయా. ఒకటి ఏంటంట చెప్పాలి, సమాధానం, సింపుల్గా సమాధానం. రెండేంటి, అవన్నీ ఒకటే కేటగిరీ. అవన్నీ ఒకటే కేటగిరీ. రెండు ఆరోగ్యం, ఒకటి సమాధానం, రెండేంటి, మూడేంటి, కాపుదల లేకపోతే దేవుని తోడు. దేవుని తోడు అనండి ఇంకా ఈజీగా ఉంటుంది. మూడవదిగా దేవుని తోడు, ప్రయాణాల్లో కానివ్వండి, పనిపాట్లలో కానీ. మనం రోజు ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరంలో దేవుని తోడు కావాలి మనకి. ఎన్నో పనులు, మన ఉద్యోగాలు కావచ్చు, పనులు కావచ్చు, పొలం పనులు కావచ్చు, ఎన్నో పనులు చేస్తాం. వీటన్నిటిలో దేవుని తోడు మనకు కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నాలుగవదిగా మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ ఈ సంవత్సరంలో వాటి కాలం ముందు టైంకి జరిగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే కోరుకుంటున్నామో, దేని సమయానికి అది మనం అనుకునే సమయానికి మనకు కావలసింది సమకూర్చబడాలి. అది ఏదైనా మన కార్యక్రమాలు, మన కార్యాలు, మన ఎదుట ఉన్న ప్రతి ప్రయాసలో కూడా ప్రతిది సమయానికి సమకూర్చబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఐదవదిగా మన పిల్లలు బాగుండాలి. ఏ కుటుంబంలోనైనా సరే ఆ ఇంటికి నిజమైన దీవెన ఎప్పుడంటే ఆ పిల్లలు బాగుంటేనే ఆ ఇంటికి దీవెన. ఏ ఇంట్లో అయినా చూడండి, ఆ పిల్లలు బాగుండాలి. చిన్న పిల్లల కాలేజీకి వెళ్తున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా, పెళ్ళిళ్ళు అయిపోయి ఎంత పెద్దోళ్ళు అయినా ఉన్నాయి, చివరికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మా సత్యకి సామ్రాజ్యం మామగారు వస్తారు. ఆ తల్లి పాపం పెద్ద వయసు, ఆవిడ చూస్తారుగా వంగిపోయి నడుచుకుంటూ వచ్చింది. ఆ తల్లిగారి మనవాళ్ళు నాకు పూర్తి గుర్తుండదు కానీ మనవాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మనవాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నట్టు
ఉండాలి. అంత లాంగ్ జనరేషన్ ఉంది. కానీ ఆ తల్లి ఇప్పటికీ లేచి ప్రతి ఆదివారం చర్చికి వచ్చి చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? పిల్లలందరూ బాగుంటారయ్యా, ఇంకా బాగుండాలని ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మన బిడ్డలు బాగుండాలి. 6వదిగా మన కుటుంబంలో లేకపోతే మన ఇంటిలో ఐశ్వర్యం, ధనం, మన అవసరాలకు కావలసిన ధనము సమకూర్చబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 1 సమాధానం ఏంటంట? 2వది ఏంటి? ఆరోగ్యం ఏంటంట? 3వదిగా దేవుని తోడు ఏంటంట? 4వదిగా సమయానికి దొరకాలని ఏంటంట? సమయానికి వచ్చేయాలి, సమయానికి దొరకాలని. 5వదిగా మన బిడ్డలు బాగుండాలి ఏంటంట? 6వదిగా ఐశ్వర్యం, ధనము కావచ్చు, ఆహారం కావచ్చు, మన ఇంటిలో సమృద్ధి కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకు తెలిసి ఒక కుటుంబం భౌతికంగా ఆనందంగా బ్రతకడానికి కావాల్సిన అంతేనా అంటారా కాదంటారా? మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఉండయా? దాదాపు అన్నీ వచ్చేసినాయి కదా. ఎంత బాగుందండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. సరే, ఈరోజు ఈ 6 విషయాలు మాట్లాడుకుందాం. మనకు పెద్దగా సమయం లేకపోయినా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం కొద్దిసేపు జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఈ 6 విషయాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇల్లు భౌతికంగా చాలా సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకగలుగుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. 1 మొట్టమొదటిగా మన ఇల్లు బాగుండాలంటే భౌతికంగా మన ఇంట్లో కావాల్సింది ఏంటి చెప్పాలి. అసలు ప్రతి వారం ఆత్మీయమైన మాట్లాడుతుంటే అట్టగా చెప్పట్లేదు. ఏనా చెప్పండి, వీటి కోసమే మనం తిప్పలేండి. చెప్పండి ఏంటి? సమాధానం కావాలి. ఏం కావాలి? సమాధానం కావాలనండి ఒకసారి. సమాధానం కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మన కుటుంబంలో సమాధానం ఉండాలి. మొట్టమొదటిగా భౌతికంగా ఒక మనిషికి దేవుడు ఇచ్చే దీవెనలలో, ఆశీర్వాదాల్లో మొట్టమొదటిగా మనిషికి కావలసింది ఏంటి అంటే సమాధానం కావాలి. ఆ సమాధానం కావాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే మనకు సమాధానం వచ్చింది? మన ఇంట్లో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథం 46వ కీర్తన 5వ వచనాన్ని చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 5వ వచనం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మాటగా సమాధానం. ఎలా దొరుకుతుంది సమాధానం అంటే, కీర్తన గ్రంథంలో భక్తుడైన కీర్తనకారుడు మాట్లాడుతుంటే, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. హల్లెలూయా. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కాబట్టి దానికి ఏమి లేదంట? చలనం లేదంట. అంటే ఆ పట్టణం చక్కగా ఎటు కదలకుండా స్థిరంగా ఉందంట. ఎటువంటి గలిబిలి ఆ పట్టణంలో, ఎటువంటి గందరగోళం ఆ పట్టణంలో, ఎటువంటి అలజడి ఆ పట్టణంలో, ఎటువంటి ఏ విధమైనటువంటి హడావుడి ఆ పట్టణంలో లేదు. ఆ పట్టణము ప్రశాంతంగా, సమాధానంగా, నెమ్మదిగా, కదలకుండా స్థిరపరచబడిపోయిందంట. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఆ పట్టణానికి ఆ చలనము లేని స్థితి, ఆ సమాధానపు స్థితి, ఆ నెమ్మది స్థితి ఎలా కలిగింది? అది ఎలా కలిగిందంట? అంటే మన కుటుంబాలు కూడా అలజడి, గలిబిలి, గందరగోళం, ప్రశాంతత లేకుండా, లేకపోతే అశాంతితో, ఇటువంటి ఏ విధమైనటువంటి హడావుడి, గందరగోళం లేకుండా నెమ్మదిగా, సమాధానంగా మన కుటుంబాలు స్థిరపరచబడాలంటే మన కుటుంబంలో ఇప్పుడు ఎవరు ఉండాలి చెప్పాలి? ఎవరు ఉండాలి? మన కుటుంబంలో దేవుడు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు
దేవుడు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటికి చలనం ఉండదు, ఆ ఇంటిలో అలచడి ఉండదు, ఆ ఇంటిలో గలిబిలి ఉండదు, ఆ ఇంటిలో గందరగోళం ఉండదు, ఆ ఇంటిలో అశాంతి ఉండదు. దేవుడి సమాధానము చేత ఆ ఇల్లు స్థిరపరచబడింది. మీరు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు, మీ కుటుంబ సభ్యులు కాదు, ఎవరో వచ్చారు, ఆ పక్కన వాళ్ళు ఇటు పక్క వాళ్ళు వచ్చారు, ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను పాస్టర్ గారు ముగ్గురు వచ్చాం. ఏం చేస్తారు? వందనాలు చెబుతారా? ఇంకా గబగబా మాట్లాపేసి కూర్చోండి పాస్టర్ గారు అని చెప్పేసి కూర్చోబెడు. సరే, ఆ పూట కాసేపు అక్కడే ఉండాల్సి వచ్చింది మీ ఇంటికాడ. పాస్టర్ గారిని అలాగే కూర్చోబెట్టి ఇది పెడితే అది మాట్లాడేస్తావా? చాలా జాగ్రత్తగా గబాల పిల్లలు నోటి తోలుకొద్ది ఏదైనా మాట్లాడితే ఊరుకో పాస్టర్ గారు ఉన్నారు. మరి యేసు ప్రభు వారు మన ఇంట్లో ఉండాలి, నీ ఇంట్లో మాట్లాడే మాటలు బాగుండాలి, నీ ఇంట్లో వినబడే శబ్దాలు అంటే నీ ఇంట్లో వినబడే మాటలు కానివ్వండి, నీ ఇంట్లో వినబడే పాటలు కానివ్వండి, నీ ఇంట్లో వినబడే ఇతర ఏదైనా టీవీ ఫోను ఏదైనా సరే యేసయ్య ఉండడానికి నీ ఇల్లు అనుకూలమైనదిగా ఉండాలి. నేను చిన్న మాట చెబుతా, నీ ఇంట్లో ఆత్మీయమైన వాతావరణం ఉంటేనే యేసయ్య నీ ఇంట్లో ఉంటాడు. మనకు ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఆరాధన అయిపోగానే అసలు ఇంక మరీ దారుణం, అసలు ఆరాధనలు ఇంకా బాగా కదిలించబడి హృదయం తెరవబడి దేవుడు నింపిన తర్వాత అబ్బా ఇక బయటకు అడుగు పెడితే అసలు ఏదో రెక్కలో తీసుకొచ్చి మనకు తగిలిచ్చేసినంత ధైర్యం వచ్చేసింది. అసలు ఎక్కడ లేనా ఇంటికి వెళ్ళి చెలరేగిపోవాలి. అసలు ఇక అయిపోయింది ప్రార్థన. ఇక ఇంటికి వెళ్ళి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నీ ఇంటి దగ్గర ప్రభువారు నివసించాలి, ప్రభువారు నివసించాలి. నీ ఇంట్లో సమాధానం కావాలంటే యేసయ్య ఉండాలి. నీ ఇంటిలో ఆయన ఉండాలంటే నీ ఇంటి వాతావరణం ఎలా ఉంది? కొంతమంది ఇళ్లలోకి వెళ్తే చిచ్చికొత్తి అంత భక్తి పరులు, ఇంటికి వెళ్తే ఆయన పనికి మళ్ళీ మాటలు ఏం పడతా ఉంటాయి. ఆ ఇంట్లో మాటలు మనం వెళ్ళలేం, పనికి మాలిన మాటలు వినపడతా ఉంటాయి. అంటే ఎవరు ఉంటారు ఇక్కడ? ఎవరు లేరు. పాస్టర్ గారు ఏమైనా ఉంటారేంటి? చుట్టుపక్కల కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అసలు ఎవరు లేనప్పుడైతే మరీ రెచ్చిపోతాం మనం. ఎవరు లేనప్పుడైతే ఇక అసలు మామూలుగా ఏంటి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చింది నేను చూస్తా. జాగ్రత్త, నీ ఇంట్లో యేసయ్య ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొంతమంది ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఇక్కడ భక్తి పూర్లు, ఇక్కడ ప్రార్థన పూర్లు కొన్నిసార్లు నేను వింటా ఉంటా. పాస్టర్ గారు ఇక్కడ ఎంత మాటలు చెబుతారా, ఇంటికి వెళ్ళి ఫోన్ పెట్టుకుంటారా? ఫోన్ పెడితే అబ్బో ఇక కొంతమంది మళ్ళీ అతి భక్తి పూర్లు వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు టీవీ షోలు చూడొచ్చండి, పాస్టర్ గారు జబర్దస్త్ చూడొచ్చండి. దాంట్లో ఏముంటుందండి? దాంట్లో ఏముంటుంది? ఏదో ఇంటికాడ ఓ మాట నేను అంటాను, మీరు అడగకపోయినా మీలో కూడా చాలా మంది దొంగలు ఉంటారు. పాస్టర్ గారి ముందు చాలా నటించేసే దొంగలు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఆ దొంగలందరికీ ప్రభు పేరట శుభాలు చెప్పి నేను చెప్పే మాట ఏంటంటే, దైవజనుడి కాదు, దేవుడు నీ ఇంట్లో ఉండేలా నీ ఇంటి వాతావరణం ఉందా? నీ ఇంటి వాతావరణం అలా ఉందా? నీ ఇంటి ఒక్కసారిగా నీ ఇంట్లోకి పాస్టర్ గారు వస్తే అంత మార్చేస్తున్నాం, అంత కంకర్ చేసేసి అంత బాగు చేసేస్తున్నావు కదా. మరి పాస్టర్ గారు కాదు, దేవుడే నీ ఇంట్లోకి వచ్చి ఉండాలి. నీవు ప్రతిదీ పాస్టర్ గారు అంటే ఆయన నాలో కూర్చోబెట్టి నువ్వు అవతలకి వెళ్ళి నువ్వు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ దేవునికి మరుగైనది చెప్పాలి. ఏదైనా ఉందంటారా? ఆయనకు మరుగైంది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. నీవు రహస్యబంధు చేస్తున్నది ఆయన చూస్తున్నాడు, నీవు బహిరంగంగా చేసేది ఆయన చూస్తున్నాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? యేసయ్య ఇచ్చే సంతోషం కాదు ఆ ఇంట్లో వినపడేది. పనికి మాలిన ఆనందం కోసం పనికి మాలిన పనులని చేస్తూ ఉంటారు ఇళ్లలో.
ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క దేవుడి పాట వినపడదు, ఒక్క దేవుడి మాట వినపడదు. మా పాస్టర్ గారు మాకేమి రావు. దేవుడి మాటలు మాట్లాడుకోవచ్చుగా, నువ్వు కుదురుగా ఇంటికాడ కూర్చున్నప్పుడు పాటలు పాడుకోవచ్చుగా. నీ ఇంటికాడ నువ్వు బాగా పాడట్లేదు, నీ రాగం బాగోలేదు, నీ తాళం బాగోలేదు, నీ గొంతు బాగలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మందిరంలోకి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత స్తుతించే వాళ్ళే కనపడరు అసలు. నీ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రార్థన, స్తుతి, యాగము, దైవ ధ్యానపు విషయ, నీతి మంతుల గుడారాలు ఏం వినపడుతుందంట? అది అక్కడ ఉంటాడు ప్రభు. పనికి మాలి అని చూస్తూ ఉంటావు ఫోన్లో, పనికి మాలి అని పెట్టుకుంటూ ఉంటావు టీవీలో, మళ్ళీ అక్కడ దేవుడు ఉండాలా? ఆయన స్థాయి ఏంటో తెలుసా? ఆయన స్థానం ఏంటో తెలుసా? ఆయన ఔన్నత్యం ఏంటో తెలుసా? ఆయన మన ఇంట్లో ఉండాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి మన ఇల్లు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ బాగానే ఉంటారు, బయటికి వెళ్ళే కోపాలు వస్తే నోట్లో అసలు ఏం వస్తుందో ఎవరికి అర్థం కాదు. ఇక్కడ అసలు చాలా మంచిగా హల్లెలూయా ఆమేన్ అంటారు. ఈ బయటికి వెళ్ళిన తర్వాత ఆ నోరు అసలు ఇక అది అయిపోద్ది, దాని నోరు ఇక పాకి అయిపోద్ది. అది జాగ్రత్త. నీ ఇంట్లో మాట్లాడే మాటలు ప్రభు వింటున్నాడు. నీ ఇంట్లో ఈ పనికి మాలిన వాతావరణం అంతా ఉంటే ప్రభు అనుకుంటాడు, అమ్మో నేనెక్కడ, అమ్మో నేను ఉండలేనండి, నేను వెళ్ళిపోతానని ఆయన వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి. రెండవదిగా మనము ఆనందంగా లేకపోతే భౌతికమైన దీవెనలు చూస్తే మనకి కావలసింది ఏంటి అంటే ఆరోగ్యం కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒకటి, మన జీవితాల్లో మొట్టమొదటిగా సమాధానం కావాలి. సమాధానం కావాలంటే మన ఇంట్లో దేవుడు రావాలంటే ఆత్మీయ వాతావరణం ఉండాలని చూసారు. ఇప్పుడు రెండవదిగా మనకి ఏం కావాలండి అంటే ఆరోగ్యం కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? చదవండి ఒకసారి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆరోగ్యం కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. నియమించబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతుంటాడు, ఇదిగో అయితే నా నామమందు విశ్వాసం వచ్చిన మీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం ఇస్తాయి. ఏమిస్తాయి అంట? ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇస్తాయి. ఈ ఆరోగ్యం ఎవరికి? అందరికీ కలుగుతుందా అంటే అక్కడ ఆయన నామమందు విశ్వాసం వచ్చి భయభక్తులు కలిగిన వారు, ఆరోగ్యం పొందిన వారు చేస్తున్న పని ఏంటంటే వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేస్తున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. రెండవదిగా వారు ఏం చేస్తున్నారు అంటే నియమించబోవు దినమున దుర్మార్గులు పాదముల కింద ధూళి వలె ఉండునట్లుగా అనగద్రొక్కుతున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జాగ్రత్తగా మాట వినండి. ఈ సంవత్సరములో మనకి ఆరోగ్యం కావాలంటే అది మనం వాడే మందుల వల్ల కాకపోవచ్చు, వైద్యుల వల్ల కాకపోవచ్చు, దేవుని కృప వలన మాత్రమే, నీతి సూర్యుని కిరణాలు మన మీద ఉదయించడం ద్వారా మాత్రమే మనకి ఆరోగ్యం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఎవరికి ఆరోగ్యం అంటే అందరికీ కాదు. ఎవరైతే అది నీకు దేవుడు ఆరోగ్యం ఎందుకు ఇవ్వాలి? భూమి మీద నేను చాలాసార్లు చెప్తాను, మనకంటే నిజంగా ఆరోగ్యం అవసరం ఉండి చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నా కళ్ళ ఎదుటి కొంతమందిని చూసినప్పుడు ప్రభు నేను దీనికి యోగ్యుని కాదేమో అనిపిస్తుంది. ఒక చిన్న సంఘటనకి నేను వెళ్ళాను. ఒక చిన్న పిల్ల ఇద్దరు ఉన్నారు. ఆ తల్లి యవన వయసులో చనిపోయింది, 30 సంవత్సరాల వయసు చనిపోయింది. చాలా బాధ అనిపించింది. ప్రభువా, ఆ బిడ్డలు అనాథలైపోయారు. ఆ తల్లి అవసరం ఆ కుటుంబానికి చాలా ఉంది. తండ్రి మంచోడు కాదు. ఆవిడికి నువ్వు ఆరోగ్యం ఇవ్వలేదు, ఇక్కడ వరకే అని ఆవిడ తీసుకెళ్ళిపోయావు. ఆవిడ జీవిత రేఖ ఎక్కడి వరకే అయితే గీసావో అక్కడి వరకే ఆవిడ బ్రతకనిచ్చి ఆవిడ ఆయుష్కాలం పెంచకుండా ప్రభు తీసుకెళ్ళిపోయాడు. నాకు అనిపించింది, మరి నేను ఈ ఆరోగ్యానికి అర్హుని కాదేమో,
ఈ ఆయుష్ గర్భుని కాదేమో, దేవుణ్ణి నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభు అన్నప్పుడు ఆ తల్లి, చనిపోయిన ఆ తల్లి కంటే నేను మంచి కారణాలు చెప్పాలి ప్రభువుకి. అది భౌతికమైన కారణాలు నేను చెప్పలేను, ఆత్మీయమైన కారణాలే చెప్పగలను. హల్లెలూయా. రైన్హార్డ్ బోంకే గారి మాట నేను చాలాసార్లు గుర్తు చేసి, ఆయన అంటాడు 84 సంవత్సరాలు ఆ ప్రాంతం వయసులో స్టేజ్ మీద నిలబడి ఆయన ఊపికి ఎంత తగ్గకుండా స్టేజ్ని ఒక ఊపు ఊపేస్తున్నాడు, తలక్రియలు చేసేస్తున్నాడు, ఆ బలిపెట్టని చేసేస్తాడు. 84 సంవత్సరాల వయసు నాకు. ఈ రాత్రి కూడా నా గుండెల్లో ఉన్న మంట ఒకటే, ఈ రాత్రి ఒకవేళ నేను చచ్చిపోయినా ఈ రాత్రి కూడా లాస్ట్ అండ్ ఫైనల్ సారిగా సాతాను గాడి తలను ఒక తన్నుతని చచ్చిపోవాలి నేను అంటే. ఈ రాత్రి కూడా ఒక తన్నుతనే నేను చచ్చిపోవాలి. నా ఊపిరి, నా ఆయుష్, నా ఆరోగ్యం ఎంత వరకు ఉందో అంతవరకు నా ప్రభు కొరకు నేను నమ్మకంగా బ్రతకాలి. ఎందుకంటే ఈ ఆయుష్ దేవుడిచ్చిన వరం. ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, జాగ్రత్త. నీ ఆరోగ్యాన్ని ప్రభు కాపాడాలంటే, నీకు ఆయుష్ ఇంకా పొడిగించాలంటే, నీ ఆరోగ్యం పొడిగించబడాలంటే, నీకున్న ఆరోగ్యం బలపరచబడాలంటే, నీకు దేవుడు ప్రతి బలహీనత నుంచి విడుదల కలగజేయాలంటే, మలాకి గ్రంథంలో భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. అంటే ఇక్కడ భౌతిక సంబంధమైన డాన్సుల గురించో, భౌతిక సంబంధమైన ఎక్సర్సైజ్ గురించో ప్రభు మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ ఆయన సన్నిధిలో ఆరోగ్యం పొందిన వారి లక్షణం ఏంటంటే, ఆత్మీయంగా ప్రభువు కృపను బట్టి వారు గంతులు వేసేవారిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, గంతులు వేసేవారిగా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే చురుకైన వారిగా ఉండాలి, ప్రభువు కొరకు ఎల్లప్పుడూ ముందుండే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఎవరైనా మంచి హుషారుగా ఉండారనుకోండి, చురుగ్గా ఉండారనుకోండి, ఏంటి ఈరోజు మంచి గంతులు వేస్తున్నావు, మంచి సందడి మీద ఉన్నావు ఏంటి అంటాం కదా. ప్రభు వారు అంటున్నాడు, ఆయన చేత ఆరోగ్యం పొందిన వారు కూడా ఆయన కృపలో ఆత్మీయంగా అంతే చురుకైన వారిగా ఉంటారు. నీ ఆరోగ్యం ఈ సంవత్సరంలో అది బలపరచబడాలంటే, నీకున్న ఆరోగ్యాన్ని, నీకున్న బలాన్ని ప్రభు పని కోసం వాడాలి, దేవుని పని కోసం వాడాలి. అక్కడ రాయబడుతుంది కదా, దుర్మార్గుని తమ కాళ్ళ కింద వాళ్ళు ఏం చేస్తున్నారంట, అనగద్రొక్కేస్తున్నారంట. స్తోత్రం చెప్పండి. ఒకటి ప్రభువుని బట్టేమో ఉల్లాసంతో చురుగ్గా పనిచేయాలి, రెండవదిగా సాతాను గాని నీ కాళ్ళ కింద చెతగదొక్కాలి, పాపాన్ని చెతగదొక్కాలి, సాతాన్ని చెతగదొక్కాలి. ఎలా చెతగదొక్కాలంటే నీ ప్రార్థన ద్వారా వాడిని చెతగదొక్కేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆరోగ్యం ఉన్నప్పుడు, మన మోకాళ్ళు బాగానే ఉన్నప్పుడు, మన కాళ్ళు బాగానే ఉన్నప్పుడు, మన శరీరంలో బలం ఉన్నప్పుడు మోకాళ్ళ ప్రార్థన చేయలేని దౌర్భాగ్యపు స్థితి ఉంది మనలో చాలా మందిలో. ఏం లేదు, చిన్న చిన్న మోకాళ్ళ నొప్పులు, వాటికే ప్రార్థన మానేస్తున్నాం మనం. మోకాళ్ళ పైన కడపడం మానేస్తున్నాం మనం. ప్రభు కొరకు కష్టపడడం మానేస్తున్నాం మనం. దేవుని కొరకు నీ ఆరోగ్యం ఎంతగా ఖర్చు అయ్యిద్దో, ప్రభు పనిలో నీ ఆరోగ్యం ఎంతగా ఉపయోగపడిద్దో అంతగా నీ ఆరోగ్యం బలం పొందుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడి కోసం వాడు నీ ఆరోగ్యాన్ని, అనేకులకు స్వార్థ చెప్పడానికి వాడు నీ యొక్క సాక్ష్యాన్ని అనేకులకు పంచు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన బలాన్ని, నీకు ఇచ్చిన శక్తిని అనేక మందికి చాటించడానికి, ఆ సాక్ష్యాన్ని ప్రకటించడానికి వాడు దేవుడు 4 రోజులు నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుడు ఎందుకు మన ఆయుష్కాలాన్ని పెంచాలి అనే ప్రశ్న అడిగితే మనలో చాలా మంది దగ్గర సరైన సమాధానం లేదు. ఎందుకు పెంచాలి? పిల్లోడి పెళ్లి చేసి ఒకసారి అది కూడా చూసి చచ్చిపోతా. మరి దారుణం. మరి కొంతమంది అయితే మనవాడి పెళ్ళి ఉందండి, ఎంతమంది చూశాక ఆడిది కూడా చూడాలి. మరి నీ ఆయుష్ పెంచాలంటే, ఆరోగ్యం పెంచాలంటే యేసయ్య కోసం వాడు ఆరోగ్యాన్ని. అప్పుడు నీ ఆరోగ్యం బలం పొందుకుంటుంది. ప్రార్థనలో వాడాలి, ఉపవాసాల్లో పెట్టాలి, ప్రభు సువార్త పని చేయాలి ఆరోగ్యంతో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నాకు ఎంత ఆరోగ్యం ఇస్తావు ప్రభు. కొంతమంది పెద్ద పెద్ద దైవజనులే, మదనపల్లి రాజశేఖరయ్య గారు కూడా కూర్చో ఆయన వాక్యాలు వింటున్నప్పుడు ఆయన వణికిపోతూ ఉంటాడు. మైకి పట్టుకోవడం ఆయన వల్ల అవ్వదు. ఇలా వణికిపోతూ ఉంటుంటే ఆయనకి స్టాండ్ పెడతారు, లేదా హెడ్ మైక్ పెడతారు. విస్తారమైన సంఘం ఆయనకి. మదనపల్లిలో ఆయనది పెద్ద సంఘం. ఆయన వాళ్ళ అబ్బాయి గారు ఆయన కూడా దైవజనుడు. ఆయన ఈ
ఇప్పటికీ ఒక్కరోజు ఇంటికాడ కూర్చోడు, ఇంకా ప్రభు పని చేయాలన్న ఆశ. ఆ దైవజనుడు కూడా 80 సంవత్సరాల పై మాటే. ఇంత చలికి కూడా తట్టుకోలేని ఆయన శరీరం బలహీనమైపోతే ఇప్పటికీ దేవుని కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఆ దైవజనుని నేటికి దేవుడు వాడుకుంటానే ఉన్నాడు. నీ ఆరోగ్యం బాగుండాలంటే నీకు ఉన్న బలాన్ని దేవుని పని కోసం వాడేసి దేవుడు నూతన బలం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని పని కోసం నీ ఆరోగ్యం ఖర్చు అవ్వకుండా, ప్రార్థనలో ఖర్చు అవ్వకుండా నీ ఆరోగ్యాన్ని ఎప్పుడైతే దాచుకుంటావో మెల్లగా ఏమవుతుంది? ఆరోగ్యం తగ్గిపోద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని తోడు కావాలి. మన పనిపాటల్లో, మన ప్రయాణాల్లో ప్రతిరోజు దేవుని కాపుదల మనకు కావాలి, దేవుని సహాయం కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని తోడు కావాలి. నజరేయుడా నా యేసయ్యా, ఓ ప్రభువా నీవే ప్రధాన కాపరివి, పునరుద్ధానుడా నా యేసయ్య. ఈ పాటలన్నీ రాసిన దైవజనులు యేసన్న గారి సమకాలికులు దైవజనులు ఆనంద్ జయకుమార్ గారు నెల్లూరులో ఉంటారు. ఈ పాటలన్నీ ఆయనే రాశారు. నజరేయుడా నా యేసయ్య, ఓ ప్రభువా నీవే ప్రధాన కాపరివి, ఎన్ని రాసింది ఆయనే. ఆ దైవజనుడు యేసన్న గారు వాళ్ళిద్దరు సమకాలికులు. ఆ దైవజనుడు ఒకసారి మాట్లాడుతుంటే నేను ఆ దైవజనుడి మాట్లాడే దగ్గర ఉన్నాను. ఆ దైవజనుడు మాట్లాడితే ఒక మాట చెప్పాడు. సాతాను గాడంట రోజు పొద్దున్నే ప్రతి ఇంటి దగ్గరికి వాడు నాశనాన్ని, తెగుల్ని పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్తాడంట. పొద్దున్నే వెళ్ళిపోతాడంట. అయితే ఏ ఇంటిలో అయితే ఉదయాన వాడు గుమ్మం దగ్గర కాచుకుని ఉంటాడంట, వీళ్ళు బయటికి రాగానే వీళ్ళ మీద తెగులు కుమ్మరించాలి, నాశనం కుమ్మరించాలని. ఏ ఇంటిలో అయితే ఉదయం వారు బయటకు వచ్చే సమయానికి వారి మీద ప్రార్థనా కవచము, ఆరాధనా కవచము, వాక్యపు కవచం ఉంటాయో ఆ దరిదాపుల్లో లేకుండా వాడు పారిపోతాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చిన్న మాట ఈ సంవత్సరం అంతా నీవు చేసే ప్రతి పనిలో, ప్రతి విషయములో దేవుని తోడు ఉండాలంటే, నీ ప్రయాణాల్లో, నీ ప్రయత్నాల్లో దేవుని తోడు ఉండాలంటే, దేవునికి సహాయం, దేవుని కాపుదల నీకు కావాలంటే నీ ఇంటిలో నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు ప్రార్థనతోనే అడుగు బయట పెట్టాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఆవిడిగా లేకపోవడం, లేట్ అయిపోయాక లేకపోవడం, ఒకటి దులుపుని బయటికి పరిగెత్తుకొచ్చేయడం, అది కాదు. నీ దినచర్య బాగుండాలంటే ఆ దినచర్య ప్రభువు చేత పరిశుద్ధపరచబడాలి. ఆ దినము పరిశుద్ధపరచబడాలి. అది ఏదో విపరీతమైనటువంటి ఇతర కార్యక్రమాలు చూస్తే కాదు, కానీ ప్రభు సన్నిధిలో నీవు, నీ కుటుంబం వేకువ జామున ప్రార్థనలో గడపాలి. నీ ఇంట ఉదయమున ఎప్పుడైతే ప్రార్థన ధ్వనులు వినపడతాయో, నీ కుటుంబంతో కలిసి చేసే ఆ ప్రార్థన నీ కుటుంబ దినచర్యను పరిశుద్ధపరుస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు అప్పగించుకోవాలి ప్రభు చేతికి, నీ పిల్లలు అప్పగించబడాలి ప్రభు చేతికి, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం, నీ వారందరూ అప్పగించబడాలి. యేసయ్య చేతికి నీ కుటుంబం అప్పగించబడిన తరువాతే నీ అడుగు బయటికి రావాలి. అప్పుడు క్షేమం కలిగిద్ది, అప్పుడు కాపుదల ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఆ రోజంతా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు సంరక్షిస్తాడు. పరిగెత్తికెళ్ళి పడ్డం అన్నట్టుగా అలా ఉండకూడదు. క్రైస్తవుని గుడారంలో మొట్టమొదటిగా ప్రార్థన, మరలా నిద్రపోయే ముందు మరలా ప్రార్థన, ఇవి ఎప్పుడైతే వినపడతాయో ఆ ఇంటికి దేవుని కాపుదల ఉంటుందండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఐదవదిగా మన బిడ్డల క్షేమం. ఐదవదిగా ఏంటంట, మన బిడ్డల క్షేమంగా ఉండాలి. ఒకసారి దాని కొరకు కొన్ని మాటలు చదివిస్తున్నాను, ఒకసారి చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. మరియు నేటి దినమును చేయుచున్నట్లు ధైర్యము వహించి నా ఆజ్ఞలను, న్యాయ విధులను అనుసరించిన యెడల నేను రాతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. 132వ కీర్తన 11వ వచనం కూడా చదవండి ఒకసారి. 132వ కీర్తన 11, 12 వచనాలు. 132వ కీర్తన 11, 12 వచనాలు.
నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గై కొనిన ఎడల 12వ వచనం, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుడు అంట దావీదుతో సత్య ప్రమాణం చేశాడంట, మాట తప్పని వాడు. ఆయన ఒక సత్య ప్రమాణం చేశాడంటే ఏంటా ప్రమాణం అంటే, నీ పిల్లల 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 పిల్లలను, నీ సంతానమును నా సన్నిధిలో వారిని సింహాసనం మీద కూర్చోబెడతాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట, వారు ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటారంటే, వారు నా న్యాయ విధులను అనుసరించిన ఎడలా, గైకొనిన ఎడలా. మన బిడ్డలు ఎప్పుడు క్షేమంగా ఉంటారో చెప్పమంటారా? దేవుని భక్తిలో, దేవుని భయంలో, దేవుని బోధలో వారు పెరిగితే వారు క్షేమంగా ఉంటారు. అంతేగాని ఇతర ఏ విషయాల వల్ల, బాగా చదువుకోవడం వల్ల, లేకపోతే బాగా తెలివి రావడం వల్ల, బాగా ఆరోగ్యంగా ఉండడం వల్ల, బాగా డబ్బులు ఇవ్వడం వల్ల, కావాల్సిందల్లా కొనిపెట్టడం, వీటి వలన మన బిడ్డలకు క్షేమం కలగదు. మన కుటుంబాలకి క్షేమం ఎప్పుడు కలిగిద్దంటే వారు భక్తిలో ఉన్నప్పుడు. దావీదుకి దేవుడు మాట ఇస్తున్నాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తా, తరతరాలు ఆశీర్వదిస్తా, వారిని కుర్చీలోనే కూర్చోబెడతా. ప్రభువా చాలా సంతోషం నాయన, ఆమేన్ 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 అనుకుంటున్నాడు మనలాగా. అయితే ప్రభు అంటున్నాడు, ఊరికే కాదు, వారు నా నిబంధనలు. ఓ మాట చెప్పమంటారా? మన పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు, మనకి ఎలా ఉంటుంది? అంతేనా? చాలా సింపుల్గా చెప్పారు. మీ పిల్లలు రాలి ఈ మాట, మా డాడీ చాలా లైట్ తీసుకుంటున్నారు అనుకోండి, చాలా బాధగా ఉంటుంది. వాస్తవానికి మన బిడ్డలు దేవునికి దూరం అయితే వాస్తవానికి అంత బాధపడం మనం. నిజం చెప్పమంటారా? మనం అంత బాధపడం. మన బిడ్డలు రోజు ఉదయం లేవగానే హోంవర్క్ చేయలేదంటే మనకి ఎంత బాధ. ఏంట్రా నీకేం రోగం వచ్చిందిరా, ఒరే హోంవర్క్ చేయలేదని అంట. ఆ రోజు ప్రార్థన చేస్తున్నాడా లేదని కనీసం పట్టించుకో. ఆ రోజు పొద్దున్నే లేకపోగానే ఒక్క అధ్యాయమైన బైబిల్ చదువుతున్నాడు లేదు పట్టించుకో. మనకి ఈ కాడికి ఆడు చదువుకుంటే చాలు, లేకపోతే ఆడు పుష్టిగా ఉంటే చాలు. దేవుని సన్నిధిలో మన ఆరోగ్యం బలం పొందాలి. వాటి క్షమించండి, మన బిడ్డలు ఆత్మీయంగా బలం పొందాలి ముందు, అప్పుడు వారి అన్ని విషయాలు బలపడతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనీసం పట్టించుకో. బైబిల్ చదవలేదా, రేపు నుంచి త్వరగా చదువు అని చెబుతామే, కానీ అంతకంటే మనం ఏమనం. ఆ తర్వాత రోజు చదవపోయినా మనం పట్టించుకోం, ప్రార్థన చేయకపోయినా పట్టించుకోం, మందిరానికి రాపోయినా. నేను అనేది మనం ఒక మాటగా, నానా ప్రార్థన చేసుకోరా, నానా బైబిల్ చదువుకోరా, ఇలా ఒక మాట చెప్పడం కాదు. మీ పిల్లలు చదువుకోనప్పుడు, మాట విన్నప్పుడు, లేకపోతే వారు ఏదైనా పని చేయకపోయినప్పుడు, బాధ్యత లేకపోయినప్పుడు, నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నప్పుడు వారి గురించి మీరు ఎంతగా బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో, ఎంత కన్నీరు కారుస్తున్నారో, అంత బాధ మీ బిడ్డల ఆత్మీయ జీవితం గురించి ఉండలేదు కదా మీకు. ఆ విషయాలన్నీ ఎలాగైతే బాగుండాలనుకుంటున్నామో ఆత్మీయ జీవితం గురించి పట్టించుకోవాలి కదా అంతే బాగా. అది పట్టించుకోవట్లే మనం. మిగతా అన్నీ బాగుంటే చాలు, ఆత్మీయంగా లెట్ట ఉంటే మనకెందుకు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది దిక్కుమాలిన తల్లిదండ్రులు ఉంటారండి. దిక్కుమాలిన తల్లిదండ్రులు అనకూడదు, కానీ పిల్లలు ఏదైనా చేస్తంటే చెయ్యినియండి, కుర్రోళ్ళు ఆడు చేయక, చెయ్యి ముసలోడా నువ్వు కూడా చేయి దూకుతా అంటూ. కుర్రోళ్ళు అంటే ఆడు చేయకి ఇలాగే కదా పిల్లల్ని చెడగొట్టే. నేను షార్ట్ వింటున్నాను, నానా అనకూడదేమో కానీ బలిపీఠం మీద అలా పిలువు అని అంటున్నాడు. ఇక మీరే ఊహించుకోండి. అది నేను అనుకున్న కంగారేముందిలే, కానీ చిన్నప్పుడు ముద్దుగా ఆడితో బూతులు తిట్టేస్తున్నావు, పెద్ద అయ్యాక అని నిన్నే లెక్కబెట్టి కాడికి ముందు వెనకాల అటాచ్మెంట్లు చేసి తిడతాడులే కానీ అనుకున్నా. ఎందుకు? పిల్లలు భక్తిలో పెరగాలి, విశ్వాసంలో పెరగాలి, పరిశుద్ధతలో బలపడాలి. అది ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు ఈ మధ్య ఎక్కువైపోయింది, గారం ఎక్కువైపోయి. పిల్లలే కదండి, వాళ్ళు చేయకపోతే నువ్వు చెయ్యి, ఎవరొద్దన్నారు? నీకు బాగా ఆశగా ఉన్నట్టుంది వాళ్ళకంటే ఎక్కువ. జాగ్రత్త, మన బిడ్డలు దేవునిలో బలవంతులై ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాటలు ముగించే సమయం ఏంది? జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా దేని గురించి చెప్పుకున్నాము? సమాధానం కావాలంటే ఏముండాలి?
దేవుడే మన ఇంట్లో దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే మన ఇంటి వాతావరణం దేవుడు ఉండడానికి అనుకూలంగా ఉండాలి. రెండోది ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఉన్న ఆరోగ్యాన్ని ఏం చేయాలి? అది నాకు అది ఇది అంటే దేవుడు ఆమేనంటాడు. దేవుడు ఒకసారి అంటే ఒక తల్లి అమ్మా ప్రార్థన చేయాలంటే లేదు పాస్టర్ గారు గొంతు రావట్లేదు, గొంతు నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అన్నట. దేవుడు పైనుంచి ఆమెను అన్నాడంట. నిజంగానే గొంతు పోయింది ఆవిడిది. జాగ్రత్త. మరి అందుకనే ఉన్న ఆరోగ్యాన్ని ప్రభు కోసం వాడాలి. ఎంతసేపట నీరసం కూర్చోవడం కాదు. కొంతమంది ఇంకా మంచి టాలెంటెడ్ ఉంటారు, మీ దగ్గర ఉంటారు లేరు కానీ నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, పేరు చెప్పలేదు, గొడవలు అయిపోతాయి. ఒక ఆవిడ ఉంది, ఆవిడకున్న టాలెంట్ ఏంటో తెలుసా? చర్చి గుమ్మం వరకు బాగానే వచ్చిందండి. అసలు ఎప్పుడైతే పాస్టర్ గారిని చూసిద్దో, చర్చి గుమ్మాన్ని చూసిద్దో, ఇక మనిషి తేడా వచ్చేది. మనిషి అంతా మారిపోద్ది. అసలు ఎక్కడ నీరసం వచ్చేది, అలసట వచ్చేది, గస వచ్చేది, ఆయాసం వచ్చేది. అసలు ఆవిడకి అన్ని బలహీనతలు వచ్చేస్తాయి. ఇక చర్చిలోకి రొప్పుకుంటా, రోజుకుంటా, పడిపోతా, వంగిపోతా, నడిపోతా, ఎంత పడినట్టు వచ్చేది. ఏంటమ్మా అని ఒక రోజు ఎవరినో పక్కా విండి అడిగితే ఆటదే చర్చిలో కుదురుగా వస్తే ఈవిడికి అన్నీ బాగానే ఉండయని దేవుడు అందుకనే నాకేం బాల, ఇంకా ఆరోగ్యం కావాలి అని దేవుడు ముందు దాయడానికి ఆవిడ అటు చేస్తుందంట. అర్థమైందా? చర్చిలో కుదురుగా వస్తే ఈవిడికి అన్ని బాగానే ఉంటాయి అనుకుంటాడంట పాస్టర్ గారితో పాటు దేవుడు కూడా. అందుకని ఎట్టవుతుందంట? ఎలాంటి వద్దు. ఎందుకు? ఆయనకి తెలుసు అన్ని, ఆయన అన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయన ముందు నటించొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకు ఎప్పుడైనా బలహీనత కలిగి ఎప్పుడైనా ప్రార్థన చేసుకోలేకపోతుంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు అంటే నిజం చెప్పరా, నిజంగానే బలహీనతగా ఉందా, నిజం చెప్పరా అని అంటాడు ఆయన లోపల. కాదు నాయన వద్దులే నిజాలు ఎందుకని ఆయన ముందు మళ్ళా కుదురుగా మోకాళ్ళు ఎత్తి ఆ బలహీనత తీసేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అప్పటి వరకు బాలేదు అంటాం. ప్రార్థన చేయడానికి నీరసం, మనకి మందిరానికి వెళ్తానికి బాగోదు. కానీ ఎవరైనా ఫోన్ చేస్తే ఎక్కడ లేని ఓపిక, పొట్ట నరాల్లో దాస్తారు, ఎక్కడ దాస్తారు మరి అక్కడి నుంచి మొత్తం తెచ్చుకుని ఆ ఫోన్ గంట సేపు మాట్లాడతారు. ఇదే గంట సేపు అదే స్వరం ప్రభువు సన్నిధిలో నువ్వు వాడినట్టయితే నీ బతుకు మారిపోయేది. ఎప్పుడో అసలు ఆ ఫోన్ మాట్లాడుతుంటే 10 ఏళ్ళ కవతలు కనపడింది. హలో ఎట్టుండవు, ఏమైపోయింది, ఆ గొంతు ఎక్కడ తగలడిపోయింది చర్చికి వచ్చినప్పుడు. మరి చర్చిలో ఎందుకంటే మోగబొమ్మలాగా చచ్చు పడిపోయి నోరు వేసుకున్నారు కూర్చుంటారు. అవన్నీ ఇప్పుడు హలో బాగుండారా, పిన్నా ఎట్టుంది, బాబాయ్ ఎట్టున్నాడు, తాత బాగున్నాడు, వాళ్ళందరూ బాగానే ఉంటారు కానీ నీ నోటికి ఏమైపోయింది? మందిరానికి వచ్చినప్పుడు కూడా అదే నోరు ఉండాలిగా. ప్రభు సన్నిధిలో ఆయన కోసం ఆరోగ్యం వాడితేనే ఆయన ఆరోగ్యం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా ఏం చెప్పుకున్నాము? తోడుగా ఉండాలి అంటే మన కుటుంబం ప్రార్థనతోనే ప్రారంభం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలుగవదిగా అన్ని సమయానికి సమకూర్చబడాలి. చెప్పానా? ఆ మాట చెప్పలేరు కదా. నాలుగవదిగా సమయానికి సమకూర్చబడాలి. ఇది ఒకటి మిస్ అయిపోయింది, ఇది ఒక వినండి. సమయానికి సమకూర్చబడాలి. ఈరోజు ఆల్రెడీ మన చర్చ్ గ్రూప్లో ఒక చిన్న మాట పెట్టాను, చాలా మంది చూశారు. చిన్న మాట అండి. మన జీవితంలో అన్ని టైంకి జరిగిపోవాలంటే ఈరోజు నా ప్రభు నా హృదయంలో వచ్చిన ఒక మాట, మనం దేవునికి ఇచ్చే సమయాన్ని బట్టి దేవుడు మన జీవితంలో చేసే కార్యాల సమయం ఆధారపడి ఉంటుంది. దేవుడికి మనం ఇచ్చే టైంను బట్టి దేవుడు మన జీవితంలో చేసే కార్యాల టైమింగ్ ఆధారపడి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు దేవునికి ఎలా సమయం ఇస్తున్నావు, ఎంత సమయం ఇస్తున్నావో చూసి దేవుడు కూడా నీ జీవితంలో చేసే కార్యాలు దానికి తగిన సమయంలో చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నీ దగ్గర చాలా సమయం ఉంది కానీ ప్రార్థనకి కొంచెం సమయం ఇస్తున్నావు. నీ ఇంటికాడ నీ మిగతా పనులన్నిటికీ టైంకి వెళ్ళిపోతావు, ఉద్యోగానికి టైంకి వెళ్ళిపోతావు, పనులకి టైంకి వెళ్ళిపోతావు, కానీ ప్రార్థనకే టైంకి రావు. ఎందుకంటే ఇక్కడ మనల్ని అడిగేవాళ్ళు ఉంటారు, సరే ఒక రోజు మిస్ అయ్యామంటే పర్లా, వారంలో 3 రోజులు మన టైంకి రా. ఎన్ని ఆరాధనలు పెట్టే మన టైం కనపడదు. ఎందుకంటే మనకు భయం ఉండదు. నేను మాట చెప్పన కుదరదు పాస్టర్ గారు అని ఇది అంటాం. కానీ నేను ఈ మధ్య ఈ టైమింగ్ గురించి ఆలోచిస్తూ కొంతమంది సేవకులతో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు తెలిసినాయి. ఏలూరులో ఒక దైవజనుడితో నేను మాట్లాడుతుంటే దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏలూరులో కొన్ని పెద్ద సంఘాలు ఉన్నాయంట. దాదాపు వేలల్లో ఉంటారు, సంఘ బిడ్డలు వేలల్లో ఉంటారు. నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నా నా స్నేహితుడు చెప్పాడు, ఆ చర్చ ఆరాధన 10ంటికన్నా 10ంటికి ఆరాధన అయితే నేను 10ంటికి వెళ్ళి చర్చిలో ఖాళీ లేక వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్నాడు. ఎందుకు అంటే ఆ చర్చిలో ఆరాధన 10ంటికి అయితే ఆ చర్చిలో ఉన్న రూల్ ఏంటంటే 9:15 సంఘం నిండిపోవాలి, మందిరం నిండిపోవాలి.
ఇంకో పెద్ద చర్చి గురించి విన్నా. ఆ చర్చి పేరు చెప్పలేండి, మీరు వచ్చి యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటారు. అది కూడా ఏలూరుకు సంబంధించిన ఒక సంఘమే. ఆ పాస్టర్ గారు అయితే 10ంటికి ఆరాధన అయితే 10:15కి చర్చి గేటు తాళాలు వేసేస్తారంట. ఎవరైనా ఆరాధనలో పాల్గొపోతే నెక్స్ట్ ఆరాధనకు రావడమే. 10:15కి చర్చి నిండిపోవాలి. అవేమి చిన్న చితకా సంఘాలు కాదు, పెద్ద పెద్ద సంఘాలు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రతి విధానానికి చెందిన వాళ్ళు ఉంటారు. అయినా దేవుని మందిరం అంటే ఆ భయం ఉండాలి. మొదటి నుంచి ఆరాధనలో పాల్గొంటే అదొక సంతృప్తిగా ఉంటుంది, అదొక నిండుదలగా ఉంటుంది. అంతేకాని ఆఖరిలో వచ్చి అలా దులుపుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? సరే, మన టైంకి వస్తావా రావా అనేది మీరు నిర్ణయించుకోండి. కానీ మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవుడికి ఇచ్చే టైంని బట్టే నీ జీవితాల్లో జరిగే కార్యాల టైమింగ్ ఆధారపడి ఉంటుంది. అన్నం చల్లారిపోయాక తింటే బాగుంటుందా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంటుందా? నీ జీవితంలో నువ్వు దేవుడికి సమయం కూడా అటు ఇటుకి ఇచ్చావనుకో, దేవుడు చేసే కార్యాలు కూడా అటు ఇటు పడిపోతూ ఉంటాయి. జాగ్రత్త. సరైన సమయం ఇస్తే, సరైన టైమింగ్ పాటిస్తే దేవుడు కూడా నీ జీవితంలో సరైన టైమింగ్ పాటిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక అడుగు ముందే ఇస్తాడు నీకు కావాలంటే. నువ్వు ఆయన జీవితంలో సమయం మాత్రం ఇవ్వవు, ఆయన మాత్రం చేసేయన్ని టైంకి చేసేయాలనుకుంటాం, అది జరగదు. స్తోత్రం చెప్పండి. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 5వదిగా మన బిడ్డలు క్షేమంగా ఉండాలంటే ఏమనుకున్నాము? మన బిడ్డల్ని దేవుని భక్తిలోను, దేవుని ఎఫెసీ సంఘానికి పౌలు దైవజనుడు చెప్పిన రీతిగా దేవుని బోధలో, భయములో వారిని పెంచాలి. ఆఖరిగా ఈ ఒక్క మాట వినండి, ముగించేస్తాను. ఐశ్వర్యం అంటే మన ఇంట్లో డబ్బు కావచ్చు, మన ఇంట్లో ఆహారం కావచ్చు, సమృద్ధిగా ఉండాలి. అది కావాలంటే ఏం చేయాలి? ఒకసారి చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. మలాకీ గ్రంథం 3:10 కూడా ఎవరైనా తీసి ఉంచండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు ఒకరు చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మరొకరు చదవండి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. మలాకీ 3:10 నా మందిరంలో ఆహారం ఉండునట్లు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా. తర్వాత సామెతల గ్రంథం 11:24 కూడా ఒకరు చదవండి. తర్వాత 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం మరొకరు చదవండి. సామెతల గ్రంథం 11:24 ఒకరు చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారి కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చు వారి కలరు. 2వ కొరింథీ పత్రిక 9:6. 2వ కొరింథీ పత్రిక 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యును అని ఈ విషయమై చెప్పవచ్చును. 7వ వచనం. సనుగు కొనక గొనుగు కొనక బలవంతము కాక ప్రతివాడు హృదయపూర్వకంగా నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించువాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆఖరిగా మీ అందరికి వచ్చిన మాట చెబుతా వినండి. మన సంఘ ఉపదేశ క్రమములో మనం కట్టబడుతున్నామని మొదటే మాట్లాడుకున్నాం. ఈ ఉపదేశ క్రమంలో కట్టబడే సంఘాల్లో ఉండే ఒక మాట ఏంటంటే, మనమందరం పాటించే ఒక మాట ఏంటంటే, మనం ఇచ్చే కానుకలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. కానుక ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోగలను అనుకుంటే వెళ్ళలేం, లేకపోతే కానుక ద్వారా దేవుడిని మెప్పించగలను అనుకుంటే మెప్పించలేం. ఎందుకంటే కానుక ద్వారా మనం ప్రభువుని మెప్పించలేము, పరలోకానికి వెళ్ళలేము. అయితే ఒక మాట చెబుతా వినండి. ఆత్మ సంబంధంగా నీవిచ్చే కానుక ద్వారా నీవు ఏ ఆశీర్వాదాన్ని లేకపోతే ఏ ఔన్నత్యాన్ని, ఉన్నతత్వాన్ని సంపాదించలేవేమో, కానీ భౌతికంగా నీ ఇల్లు దీవించబడాలంటే నీ దేవునికి ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. నా మాట వినండి, అర్థం చేసుకోండి. పాస్టర్ గారు నేను ఇవ్వలేనండి, నాకు ఇవ్వాలనిపించట్లేదండి, నేను చర్చికి రాకూడదా? బ్రహ్మాండంగా రావచ్చు, ఇబ్బంది ఏమి లేదు. పాస్టర్ గారు కానుకలు అడుగుతున్నారండి, అసలు నేను ఎవరు అడగరు, నీ దగ్గర లేకపోతే సైలెంట్ కూర్చో, ఇబ్బంది ఏమి లేదు, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునే. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు మందిరానికి వచ్చి కానుక వేయకపోయినా పరలోకం వెళ్తావేమో, కానీ నీ ఇంట్లో సమృద్ధి ఉండదు. నేను చాలాసార్లు బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడతా ఉంటా. కారణం ఏంటో తెలుసా? నాకు మొదటి నుంచి ఉన్న ఆశ ఏంటంటే సంపూర్ణంగా ఉపదేశం చేయాలి, దేవుని మాట చెప్పాలి, సంపూర్ణంగా చెప్పాలి. అది చెప్పే క్రమంలో చాలా మంది అంటారు, ఆ పాస్టర్లు వాళ్ళ గురించి తెలియదేముందండి, 4 మాటలు చెబుతారు, తెలుసుగా మీకు ఆ మాట,
చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, నామోషిగా అనిపించింది. ప్రభువా ఈ ఒక్కటి తీసేయొచ్చు కదా నువ్వు, ఈ కానుకనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టావు అంటే నాకు కనిపించిన మాట, యేసు ప్రభు వారి దగ్గర కూడా ఏముంది, కానుక పెట్టి ఉంది, కానుక సంచి ఉంది, దానితో పాటు యోధా ఇస్కరియోతును దాని మీద నియమించాడు ఆయన. అండి నా మాట, యేసు ప్రభు వారికి ఎందుకండి అది? ఆయన చేసిన పరిచర్య కంటే మనం గొప్ప పరిచర్య చేయట్లేదు. నేను చాలా ఆలోచించే, ప్రభు నువ్వే కానుక సంచి ఎందుకు అని నేను ఆలోచిస్తే, ఉపదేశించువాడికి ఉపదేశం పొందువాడు తన దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైన భాగం ఇయ్యవలెను అని వాక్యం చెబుతుంది. కానుక అనే ఈ విధానం బైబిల్ ప్రకారం దేవుడి మందిరంలో పెట్టడానికి కారణమే, నీ దగ్గరున్న డబ్బు మీద నా దగ్గర ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నా దేవుని మందిరానికి ఇస్తే చాలు, నా దేవుని పనిలో ఉంటే చాలు, నాకు ఈ డబ్బు మీద ఈ వ్యామోహం లేదు, ఇష్టం లేదు, నాకు తినడానికి ఉంటే చాలు అనుకుని నువ్వు ఎప్పుడైతే డబ్బు మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి ఇస్తావో, నీ కుటుంబం సమృద్ధిగా దీవించబడడానికి దేవుడు కానుక అనే మాట పెట్టాడు. కొన్నిసార్లు బాధాకరమైన విషయం చెప్పమంటారా, పాస్టర్ గారు కానుక అన్నమాట మొదలు పెట్టాడండి అని అంటారా? చెబుతున్నా జాగ్రత్త వినండి. నీ ఇల్లు దీవించబడాలంటే, సమృద్ధి ఉండాలంటే ఏమండి, మనం ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మీకోసం ప్రార్థన చేసేటప్పుడు నీవు ఆ మందిరంలోనికి తీసుకురావాల్సిన భాగాన్ని తీసుకురాకుండా ఇష్టానుసారంగా నీ ఇంటికాడ అనుభవించే ఆశీర్వాదం దీవెన రావాలంటే ఎలా వచ్చింది? దేవుడు నియమించిందే, నీ దగ్గర ఉన్న దానిలో ఒక భాగాన్ని తీసుకొచ్చి నువ్వు మందిరానికి తీసుకొచ్చి దైవజనుడితో ప్రార్థన చేయించుకుంటే అది నీకు ఆశీర్వాదం. ఆ దైవజనుడు దాన్ని తిని ఆశీర్వదించాలి, నేను ఆ దైవజనుడు ప్రార్థన చేయాలి నీకోసం, అప్పుడు నీకు దీవెన కలిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. నేను మాట చెబుతూ వినండి, మన ఆహారం, మన దగ్గర ఉన్న ధనము, మన పని పాటలు, ఈ మూడిటిలో అభివృద్ధి కావాలంటే ఈ మూడిటిలో కూడా మనం దీవెనకి తీసుకురావాలి. ఒకటి మన ఆహారం అభివృద్ధి పరచబడాలి, లేకపోతే మన ఆహారం సమృద్ధి ఉండాలి. నేను అసలు చాలా చోట్ల చూస్తూ ఉంటాను. మాట చెప్పనా, ఒకసారి ఒక దైవజనుడు పాస్టర్ గారు మాట చెప్పారు, దైవజనులు జపనీయ శాస్త్రయ్య గారు. నాకు అన్నం నేను ఎట్లా తింటానంటే, నాకు కూర పెద్ద ఇంపార్టెన్స్ కాదు, అన్నం ఎలా ఉండాలంటే ఆ మెతుకు తీసుకెళ్ళి గోడ మీద సుత్తి పెట్టి కొడితే దిగిపోవాలి, అంత పొలుకు ఉండాలి. అసలు ఏ మాత్రం మెతుకు అంటుకుంటే పెద్దగా ఇష్టపడినాం. దైవజనులు చెప్పారు, ఒక దైవజనుడిగా నీ సంఘం తీసుకొచ్చిన బియ్యం, అవి స్టోర్ బియ్యమైనా దొడ్డ బియ్యమైనా ఏ బియ్యమైనా, నువ్వు వాటిని తిని వాటి మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తేనే నీ బిడ్డలకు ఆశీర్వాదం అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము బియ్యం కొనం. సంఘం ఏ బియ్యం తీసుకొస్తే అదే బియ్యం తింటా నేను ఇప్పటికీ. వాళ్ళు వంకాయలు తీసుకొచ్చినా తింటా, నాకు వంకాయ కూర పొరపాటును కూడా తప్పదు. సంఘస్థులు ఆశీర్వదించబడాలి. నా బిడ్డ నాకు అప్పగించబడిన మంద దీవించబడకుండా నేను ఏం తింటే ఏముంటే నాకు ఉపయోగం ఏంటి? నేను దాని కొరకు నియమించబడ్డాను. వాళ్ళు ఏది తీసుకొచ్చినా తింటాం, వాళ్ళు ఏది ఒక పెరుగు ఒకటే తిన్నాం, మిగతా అన్నీ కూడా తింటాను, మిగతా అన్నీ కూడా తింటా వాళ్ళు తీసుకొచ్చింది. ఎందుకంటే వారి కుటుంబంలో ఆహారం సమృద్ధిగా ఉండాలంటే దైవజనుడి దగ్గరికి అది తీసుకుని రాబడాలి. ఏకాడికక్కడి మనం తెచ్చుకోవడమే, మనం తినేసేయడమే. ఇంకో మాట చెబుతా వినండి, నీవు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా తన దాసుని దేవుడు పోషించుకుంటాడు. ఆహారం పెట్టలేక తన సేవకుడిని చంపేశాడు అన్న మాట దేవుడు రానివ్వడు. కానీ నీ ఇల్లు దీవించబడాలంటే నీ ఆహారంలో దైవజనునికి రావాల్సిన భాగం రావాలి. అదేమి ఆజ్ఞ కాదు, నీ ఇల్లు దీవించబడాలంటే చేయలేత లేదు, అది నీ ఇష్టం. ఆజ్ఞ కాదు ఎప్పటికీ కాదు. నువ్వు బియ్యం తెచ్చుకున్నావా, ఒక భాగం తీసుకెళ్ళి దైవజనుడికి, కొంత తీసుకెళ్ళి మందిరంలో ప్రార్థన చేయించుకో. నీ ఇంట్లో కూరగాయల పండుగ, నేను చాలా రోజులు చూసిన ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటి వరకు ఈ చర్చిలో నేను ఒక్క ఒడ్డు బస్తా చూడలే. మా సంఘం చిన్న సంఘం, ప్రతి సంవత్సరం మా సంఘంలో 2-3 ఒడ్డు బస్తాలు వస్తాయి. అయ్యే మర పట్టించుకుని అయ్యే తింటాం మేము. వాళ్ళు ఆశీర్వదించబడతారు. చేసే పనుల్లో దీవెన ఉండాలి, అంటే నీ ఇంటికి నేను చెబుతా వినండి, ఒక మాట చెబుతా వినండి, జాగ్రత్త వినండి. నీ ఇంటికి ఏదైనా సరే ఒక ధనము వచ్చింది అంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అరే నానా ఇదిగో ఈ 2 బట్టలు కొనుక్కో, మనకి ఎల్ఐసి డబ్బులు వచ్చినాయి, డాక్టర్ డబ్బులు వచ్చినాయి కాదు. ముందు ఆ డబ్బు తీసుకెళ్ళి, మా మామగారు పని చేస్తుంది, ఆవిడ ఏం చేస్తుంది తెలిసి, ఏమైనా డబ్బు వస్తే ముందు తీసుకెళ్ళి బైబిల్లో పెట్టేసి వాటిని ఇట్లా పట్టుకుని ప్రార్థన చేసి, వాటిలో అక్కడ ఎంత భాగం అయితే తీయాలనుకుంటుందో అంత భాగం తీసి వాటిని పక్కన పెట్టి అప్పుడు తన అవసరాలకు డబ్బు తీసుకుంటుంది. ఈ రోజు వరకు మీకు తెలుసు, మా మామగారు మా తాతగారు తెలుసు,
సమృద్ధితో దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం గమనించండి, అది దశమ భాగం అయితే నువ్వు మరి ఎక్కువ దీవించబడతావు. లేదు నేను దశమ భాగం తీయనండి, దశమ భాగం తీస్తే ఒక మాట చెబుతాం వినండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని కష్టంగానే ఉంటుంది. మనకు 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు తీసి దేవుడికి ఇవ్వాలంటే ఇక్కడ ఇక్కడ ఒక విషయం చూడండి, కష్టపడింది మనం, చెమట కార్చింది మనం, రెక్కలు ముక్కలు చేసుకుంది మనం, 10 రూపాయలు తీసి పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలి తేరగా అనిపించదా? నాకైతే అనిపించింది. కానీ ఒక మాట చెబుతా వింటారా, అది చేసి నష్టపోయిన వారు ఎవరు లేరు. అది చేసి నష్టపోయిన వారు ఎవరు. సరే నాకు దశమభాగం ఇవ్వాలని లేదు పాస్టర్ గారు, మీరు ఎన్ని చెప్పినా నేను ఇవ్వలేను. సరే ఓ పని చేయి, నీ డబ్బులో కనీసం 1 రూపాయి అయినా తీసుకెళ్ళి దైవజనుడి చేతికి ఇచ్చి దశమభాగం అని చెప్పమాక. దానికి నువ్వు 10 రూపాయలు ఇవ్వట్లా, రూపాయి ఇస్తున్నావు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక చిన్న కానుక తెచ్చా, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకో. నీ ఇంటికి వచ్చిన ప్రతి రూపాయి అలా దైవజనుడితో ప్రార్థన చెయ్యబడితేనే అది దీవించబడుతుంది, నీ ఇంట్లో నిలబడుతుంది. ఈరోజు నేను ఒక మాట చెబుతా వినండి, మీ దగ్గర నుంచి కానుకలు రాబట్టేయాలనో లాగేయాలనో ఈ మాటలు చెబుట్లా, మీ కుటుంబం దీవెన కోరి చెబుతున్నాను, మీ కుటుంబం దీవెన కోరి చెబుతున్నా. దేవునికి నీ ఇంట నుంచి రావలసింది రాకుండా నువ్వు దొంగతనం చేసి దాన్ని ఆపేస్తే నువ్వు ఎక్కువ పోగు చేయొచ్చు అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. దేవుడికి ఇవ్వవలసింది ఆపేయడం ద్వారా ఉన్నది పోద్ది. నేను ఇంకో మాట చెబుతా వినండి, దేవుడికి నేను రూపాయి ఇవ్వాలి, ఈ రూపాయి నా జేబులో దాచుకుంటే ఇది ఉండదు, ఇది ఎటో కట్టిపోద్ది. ఎట్టపోద్ది అంటారా, నాకు ఒక రోగం వచ్చి పోవచ్చు ఈ రూపాయి, లేకపోతే నాకు ఉన్నటువంటి డబ్బులు ఏదో ఒకటి అనవసరమైన ఖర్చు పెరిగిపోయి ఈ రూపాయి పోవచ్చు, ఎలాగోలా ఈ రూపాయి బయటికి పోద్ది. ఈ రూపాయి నేను మందిరంలో ఇవ్వాల్సిందే నా జేబులో దొంగతనంగా దాచుకున్నాను కాబట్టి ఎలా అయినా వెళ్ళిపోద్ది. ఇది వెళ్ళిపోయేది ఒకటే వెళ్ళిపోదు, ఈ రూపాయి వెళ్తా ఇంకో 2 రూపాయలు బయటికి. దేవుడికి ఇవ్వవలసింది నువ్వు ఇస్తే నువ్వు నీ కుటుంబం ఎంతైతే తినాలో సమృద్ధిగా తింటారు. కొంతమంది అంటారు డబ్బు ఎటు వస్తుందో ఎటు పోతుందో తెలియట్లేదండి. ఏం తింటున్నావు అర్థం కావట్లేదు, చేతున్నట్టు డబ్బు వస్తుంది, దేవునికి ఇవ్వవలసింది ఇస్తే ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పనుల్లో దీవెన కావాలి, నీ పనులన్నిట్లో దీవెన కావాలి అంటే నీ పనులన్నిట్లో ప్రథమ ఫలం రావాలి కదా. మందిరానికి కోడి పెట్టిన గుడ్లో కూడా తీసుకురారు ప్రథమ ఫలం. అదేమంటే పాస్టర్ గారు అన్నీ అడుగుతారు, అడగపోతే ఎవరు తిన్నారు, ప్రభు పోషించలేడేంటి? అస్సలు దాని విషయం కూడా రాజీ పడే పని లేదు. ఆకలితో ప్రభు పని చేసి చచ్చిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతామండి బాబు. ఇంకేంటి అసలు నంబర్ 1 అది. దానికోసం కాదు, నీ ఇల్లు దీవించబడాలంటే కుదురుగా ఇవ్వు, కుదురుగా దీవించబడతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. విస్తారంగా వెదజల్లి దీవించబడిన వారు కలరు, అదే విధంగా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు కూడా కలరు. ఇంకొంతమంది జ్ఞానులు ఉంటారు, ఏం చేస్తారు చెప్పని ఒక మాట చెప్పి ముగిస్తా. 100లో 10 రూపాయలు దశమభాగం తెస్తారు. ఈ 10 రూపాయల్ని దశమభాగం అని చెప్పి ప్రార్థన చేయించుకోరు పాస్టర్ గారితో. ఈ దశమభాగాన్ని దాచి పాస్టర్ గారు చర్చిలు ఏదైనా అవసరాలు చెబుతారు కదా, క్రిస్మస్ భోజనాలు, జనవరి 1 భోజనాలు అంటారు కదా, ఈ దశమభాగం ఎత్తుకొచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అంటే ఇటు భోజనాల ఖర్చులకి వెళ్ళిపోయినాయి, ఇటు దశమభాగం. తెలివైన మంద ఏమన్నా ఎక్కడి నుంచి వస్తాయి కానీ తెలివితేటలు. దేనికి ఆ పేరు పెట్టి ప్రార్థన చేయించుకోవాలి. అది దీవెన, అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. పాస్టర్ గారు ఇది నా జీవితంలో. పాస్టర్ గారు చిన్న మాట చెప్పి ముగిస్తా, చాలా టైం అయిపోయింది, దయచేసి ఏమనుకోకుండా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నాకు తెలిసిన తండ్రి గారు ఉన్నారు, ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను.
మాట్లాడిన ప్రతి మాటను బట్టి జీవితాలు సరి చేసుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు చేతికి మనం అప్పగించుకుందాం.